యూనో ఈ 12 ఇయర్స్ గ్యాప్ లో స్టామినా తగ్గిందని చెప్పి తింటా, లావ్ అవుతా, ఒబేసిటీ పెరుగుతా, దాంతో దాంతో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతా, షుగర్ వచ్చేస్తా, ఇదంతా లిపిడ్ ఇవన్నీ పెరిగిపోతా, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగిపోతా. ఇట్ బికమ్స్ అ బాడీ ఆఫ్ వేర్ ఎనీ డిసీజ్ కెన్ అటాక్ ఈజీలీ. అలాంటి బాడీలా తయారైపోతుంది మన బాడీ అని చెప్తున్నారు. సో మీకు యంగ్ ఏజ్ లో కావచ్చు, 20s కావచ్చు, 30 ఎర్లీస్ కావచ్చు, వాట్ ఎవర్ యువర్ ఏజెస్, అండ్ మీకు ఎటువంటి ఫ్యాటిక్ కానీ కొంచెం నీరసంగా ఉంటున్నా, ఏముంటున్నా, డి విటమిన్లు, కే విటమిన్లు ఇవన్నీ చాలా ఉన్నాయి, లైక్ ఏది లేదు అనుకున్నా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాడీలో చేంజెస్ ఉంటే ఫస్ట్ గో అండ్ డూ అ బ్లడ్ టెస్ట్ అండ్ గో టు డాక్టర్ అకార్డింగ్లీ. సో దట్ అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటివి తినాలి, ఎలా ఉండాలి, లైఫ్ అనేది ఎలా ఉండాలి, మీరు వర్క్ వైజ్ స్ట్రెస్ అవుతున్నారా, లేకపోతే లైక్ అదర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్స్టర్నల్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎలా స్ట్రెస్ అవుతున్నారు, స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కూడా. సో ఎలా స్ట్రెస్ అవుతున్నారు, ఏంటి, ఏం మారాలి, ఏం మారకూడదు అనేది డాక్టర్లు క్లియర్ గా చెప్తారు. లైఫ్ కోచెస్ కూడా వెళ్తే వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తారు. బీ కేర్ఫుల్. ఏ రోగం వస్తున్నా కానీ, హార్ట్ అటాక్ ఇట్లాంటి ఏం వస్తున్నా కానీ, మన గుండె, మన బాడీ మనకు ముందే చెప్తుంది. ఆ సైన్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి లైఫ్ ని అలా కంట్రోల్ చేసుకోగలగాలి. బద్ధకాన్ని తగ్గించుకోవాలి, బతకాలి మన కోసం, మన ఫ్యామిలీ కోసం.